హలో, ఈ వీడియోలో మనం నెంబర్ సిరీస్ టాపిక్లో క్వశ్చన్ నెంబర్ 131 నుండి 140 వరకు డిస్కస్ చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 131. ఈ ప్రాబ్లంలో ఇచ్చిన నెంబర్స్ 15, 23, 40, 75 అండ్ 146. ఈ నెంబర్ సిరీస్ డిఫరెన్స్ సిరీస్ అవుతుంది. 15కి 8 యాడ్ చేస్తుంటే 23 వస్తుంది. 23 plus 17 40, 40 plus 35 75, 75 plus 71 146. ఇక్కడ మనం డిఫరెన్స్ అన్ని అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ డిఫరెన్స్ 8 ఉంది, తర్వాత డిఫరెన్స్ 17 అయింది, అంటే డిఫరెన్స్ 9 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ 17 నుండి 35కి ఇంక్రీజ్ అయింది డిఫరెన్స్, అంటే డిఫరెన్స్ 18 ఇంక్రీజ్ అయింది. సో 35 తర్వాత నెక్స్ట్ డిఫరెన్స్ 71. 35కి 36 యాడ్ చేస్తుంటే 71 వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ 9 ఉంది, నెక్స్ట్ డిఫరెన్స్ 18, అంటే డిఫరెన్స్ 2 టైమ్స్ అయింది. మరలా 18 2 సార్ 36. సో నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత ఇంక్రీజ్ అవ్వాలంటే 36 into 2 722 ఇంక్రీజ్ అవ్వాలి, అంటే నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత ఉండాలంటే 72 plus 71 దట్ ఈస్ 143 ఉండాలి. సో 146కి 143 యాడ్ చేస్తే మిస్సింగ్ నెంబర్ వస్తుంది. 146 plus 143 అంటే 289 అని వస్తుంది. సో మిస్సింగ్ నెంబర్ 289 అవుతుంది. ఆప్షన్ బిలో ఆన్సర్ ఉంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో 4, 2 ఈజ్ ఈక్వల్ టు 26, 6, 1 ఈజ్ ఈక్వల్ టు 57, 8, 1 ఈజ్ ఈక్వల్ టు 79, 3, 2 ఈజ్ ఈక్వల్ టు 15. నెక్స్ట్ 6, 2 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఈ ప్రాబ్లంలో లాజిక్ ఏంటంటే ఇక్కడ 4 and 2 ఉన్నాయి. ఫస్ట్ నెంబర్ 4 నుండి సెకండ్ నెంబర్ 2ని సబ్ట్రాక్ట్ చేసి ఆ వచ్చే వాల్యూని ఈ నెంబర్లో ఫస్ట్ డిజిట్గా రాస్తున్నారు. అలాగే 4 and 2 ఆ రెండింటిని యాడ్ చేసే వచ్చే వాల్యూని ఇక్కడ సెకండ్ డిజిట్ కింద రాస్తున్నారు, దట్ ఈస్ 26. అలాగే ఇక్కడ 6 and 1 ఉన్నాయి. 6 minus 1 5, 6 plus 1 7, that is 57. So next 8 minus 1 7, 8 plus 1 9. సో 79 రాశారు. నెక్స్ట్ ఇక్కడ 3 and 2 ఉన్నాయి. ఫస్ట్ నెంబర్ 3 నుంచి సెకండ్ నెంబర్ 2ని సబ్ట్రాక్ట్ చేస్తే 1 వస్తుంది. 3 and 2 రెండింటిని యాడ్ చేస్తుంటే 5 వస్తుంది. ఈ 1 and 5 తీసుకుని 15గా రాశారు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్క్లో ఉన్న నెంబర్ కావాలి అంటే ఇక్కడ నెంబర్స్ 6 and 2 ఉన్నాయి. ఫస్ట్ మనం 6 minus 2 తీసుకోవాలి. 6 minus 2 4. నెక్స్ట్ 6 plus 2 తీసుకోవాలి. 6 plus 2 8. సో ఈ క్వశ్చన్ మార్క్లో ఉండే నెంబర్ 4 and 8 దట్ ఈస్ 48 అవుతుంది. సో ఆప్షన్ సిలో 48 ఉంది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో ఇచ్చిన నెంబర్స్ 12, 78, 395, 1584, 4755 అండ్ బ్లాంక్. ఈ నెంబర్ సిరీస్లో లాజిక్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ నెంబర్ 12ని 6తో మల్టిప్లై చేసి ఆ వచ్చే వాల్యూకి సేమ్ నెంబర్ 6 యాడ్ చేస్తున్నారు. 12 6 are 72 plus 6 78. దానిని సెకండ్ నెంబర్గా రాశారు. సెకండ్ నెంబర్ 78ని 5తో మల్టిప్లై చేసి ఆ వచ్చే వాల్యూకి 5 యాడ్ చేసి థర్డ్ నెంబర్గా రాస్తున్నారు. 78ని 5తో మల్టిప్లై చేస్తే 390 వస్తుంది. దాన్ని 5 యాడ్ చేస్తే 395. ఇప్పుడు థర్డ్ నెంబర్ 395ని 4తో మల్టిప్లై చేసి ఆ వచ్చే వాల్యూకి 4 యాడ్ చేస్తున్నారు. 395 into 4 అంటే 1580 వస్తుంది. దాన్ని 4 యాడ్ చేస్తే 1584. దాన్ని నెక్స్ట్ నెంబర్గా రాశారు. ఇప్పుడు 1584ని 3తో మల్టిప్లై చేసి ఆ వచ్చే నెంబర్కి 3 యాడ్ చేసి దానిని నెక్స్ట్ నెంబర్గా రాస్తున్నారు. 1584 into 3 అంటే 4752 వస్తుంది. దాన్ని 3 యాడ్ చేస్తే 4755 అవుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ 6తో మల్టిప్లై చేసి 6 యాడ్ చేసాం.
నెక్స్ట్ 5తో మల్టిప్లై చేసి సేమ్ నెంబర్ 5 యాడ్ చేస్తాం. 4తో మల్టిప్లై చేసి 4 యాడ్ చేస్తాం. 3తో మల్టిప్లై చేసి 3 యాడ్ చేస్తున్నాం. 6, 5, 4, 3. సో నెంబర్స్ డిక్రీజ్ అవుతూ వస్తున్నాయి. సో నెక్స్ట్ మిస్సింగ్ నెంబర్ కావాలంటే 4 7 5 ఇక్కడ 3తో మల్టిప్లై చేస్తాం కాబట్టి ఇక్కడ 2తో మల్టిప్లై చేసి వచ్చే నెంబర్కి సేమ్ నెంబర్ 2 యాడ్ చేయాలి. 4 7 5 2తో మల్టిప్లై చేస్తే 9510 వస్తుంది. దాన్ని 2 యాడ్ చేస్తే 9512 వస్తుంది. సో మిస్సింగ్ నెంబర్ 9512 అవుతుంది. ఆప్షన్ ఏలో ఆన్సర్ ఉంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో ఇచ్చిన నెంబర్స్ 137, 178, 215, 246, 275 అండ్ బ్లాంక్. ఈ నెంబర్ సిరీస్ డిఫరెన్స్ సిరీస్ అవుతుంది. ఇక్కడ 137కి 41 యాడ్ చేస్తుంటే 178 వస్తుంది. 178కి 37 యాడ్ చేస్తుంటే 215 వస్తుంది. 215కి 31 యాడ్ చేస్తుంటే 246 వస్తుంది. 246కి 29 యాడ్ చేస్తుంటే 275 వస్తుంది. ఇక్కడ 41, 37, 31 అండ్ 29 ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. సో ఇప్పుడు 275కి ఎంత యాడ్ చేయాలంటే 29కి ముందు వచ్చే ప్రైమ్ నెంబర్ దట్ ఈస్ 23. 275కి 23 యాడ్ చేస్తే మిస్సింగ్ నెంబర్ వస్తుంది. 275 ప్లస్ 23 ఈజ్ ఈక్వల్ టు 298. ఆప్షన్ డిలో ఆన్సర్ ఉంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో ఇచ్చిన నెంబర్స్ 367, 355, 331, 295, 247 అండ్ బ్లాంక్. ఈ నెంబర్ సిరీస్లో నెంబర్స్ మధ్య డిఫరెన్స్ చూద్దాం. 367 నుండి 12 మైనస్ చేస్తే 355 వస్తుంది. 355 మైనస్ 24 331, 331 మైనస్ 36 295, 295 మైనస్ 48 247. సో ఇక్కడ మన డిఫరెన్స్ నుండి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ డిఫరెన్స్ 2, నెక్స్ట్ డిఫరెన్స్ 24. అంటే డిఫరెన్స్ 12 ఇంక్రీజ్ అయింది. 24 ప్లస్ 12 36, 36 ప్లస్ 12 48. సో నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత ఉండాలంటే 48 ప్లస్ 12 60 ఉండాలి. సో మిస్సింగ్ నెంబర్ కావాలంటే 247 నుండి 60 సబ్ట్రాక్ట్ చేయాలి. 247 నుండి 60 సబ్ట్రాక్ట్ చేస్తే 187 వస్తుంది. సో 187 మిస్సింగ్ నెంబర్ అవుతుంది. ఆప్షన్ బిలో ఆన్సర్ ఉంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో ఇచ్చిన నెంబర్స్ 29, 58, 13, 48, 96, 15, 54, 108 అండ్ బ్లాంక్. ఈ నెంబర్ సిరీస్లో లాజిక్ ఏంటంటే ఫస్ట్ నెంబర్ 28ని 2తో మల్టిప్లై చేసి వచ్చే వాల్యూని సెకండ్ నెంబర్గా రాస్తున్నారు. సెకండ్ నెంబర్లో ఉన్న 2 డిజిట్స్ని యాడ్ చేసి వచ్చే వాల్యూని థర్డ్ నెంబర్గా రాస్తున్నారు. 29 2s are 58. 58లో ఉన్న 2 డిజిట్స్ 5 and 8. అవి రెండింటిని యాడ్ చేస్తుంటే 13 వస్తుంది. నెక్స్ట్ 48ని 2తో మల్టిప్లై చేసి వచ్చే నెంబర్ని నెక్స్ట్ నెంబర్గా రాశారు. 48 2s are 96. నెక్స్ట్ ఈ 96లో ఉన్న 2 డిజిట్స్ని యాడ్ చేసి 9 + 6 15 దానిని నెక్స్ట్ నెంబర్గా రాశారు. ఇక్కడ 54ని 2తో మల్టిప్లై చేసి ఆ వచ్చే వాల్యూని నెక్స్ట్ నెంబర్గా రాశారు. 54 2s are 108. ఇప్పుడు మిస్సింగ్ నెంబర్ కావాలంటే ఈ 108లో ఉన్న డిజిట్స్ని యాడ్ చేసి వచ్చే టోటల్ తీసుకోవాలి. అంటే 1 + 0 + 8 దట్ ఈస్ 9. సో మిస్సింగ్ నెంబర్ 9 అవుతుంది. ఆప్షన్ సిలో ఆన్సర్ ఉంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో ఇచ్చిన నెంబర్స్ 847, 742, 641, 540, 349, 245 అండ్ బ్లాంక్. ఈ ప్రాబ్లంలో లాజిక్ ఏంటంటే ఈ నెంబర్ సిరీస్లో ఉన్న అన్ని నెంబర్స్లో మిడిల్ డిజిట్ సేమ్ నెంబర్ 4 ఉంది. ఇక్కడ 847లో మిడిల్ డిజిట్ 4, 742లో మిడిల్ డిజిట్ 4, 641లో మిడిల్ డిజిట్ 4, 540లో మిడిల్ డిజిట్ 4, 349లో మిడిల్ డిజిట్ 4, 245లో మిడిల్ డిజిట్ 4. సో ఇప్పుడు మిస్సింగ్ నెంబర్ అవుతుందంటే ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్లోని నెంబర్లో మిడిల్ డిజిట్ 4 ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఆప్షన్ ఏలో మాత్రమే మిడిల్ డిజిట్లో 4 ఉంది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మిస్సింగ్ నెంబర్ 143 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో ఇచ్చిన నెంబర్స్ 720, 504, 336, 210 అండ్ 120. ఈ నెంబర్ సిరీస్లో ఇచ్చిన నెంబర్స్ అన్ని అబ్జర్వ్ చేస్తే ఇచ్చిన నెంబర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్స్కి దగ్గరగా ఉన్నాయి. ఇప్పుడు 720 అంటే 9 క్యూబ్కి దగ్గరగా ఉంది.
అంటే ఇది 9 క్యూబ్ మైనస్ 9 అవుతుంది. 9 క్యూబ్ అంటే 729 మైనస్ 9 720. నెక్స్ట్ 504 అంటే 8 క్యూబ్కి దగ్గరగా ఉంది. 504 అంటే 8 క్యూబ్ మైనస్ 8, దట్ ఈస్ 512 మైనస్ 8, దట్ ఈస్ 504. నెక్స్ట్ 336 అంటే 7 క్యూబ్ మైనస్ 7. 7 క్యూబ్ అంటే 343 మైనస్ 7, దట్ ఈస్ 336. నెక్స్ట్ 210 అంటే 6 క్యూబ్ మైనస్ 6కి ఈక్వల్. 6 క్యూబ్ అంటే 216 మైనస్ 6, దట్ ఈస్ 210. సో నెక్స్ట్ 120 అంటే 5 క్యూబ్ మైనస్ 5కి ఈక్వల్ అవుతుంది. 5 క్యూబ్ అంటే 125 మైనస్ 5, దట్ ఈస్ 120. సో ఇక్కడ మనం 9 క్యూబ్ మైనస్ 9, 8 క్యూబ్ మైనస్ 8, 7 క్యూబ్ మైనస్ 7, 6 క్యూబ్ మైనస్ 6, 5 క్యూబ్ మైనస్ 5 చేసాం. 9, 8, 7, 6 అండ్ 5 1 1 డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో నెక్స్ట్ మిస్సింగ్ నెంబర్ ఎంత అవుతుందంటే 5 మైనస్ 1 4 క్యూబ్ మైనస్ సేమ్ నెంబర్ 4. 4 క్యూబ్ అంటే 64 మైనస్ 4, దట్ ఈస్ 60. సో మిస్సింగ్ నెంబర్ 60 అవుతుంది. ఆప్షన్ డిలో ఆన్సర్ ఉంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో ఇచ్చిన నెంబర్స్ 87, 32, 46, 22, 89, 36, 54 అండ్ బ్లాంక్. ఈ నెంబర్ సిరీస్లో నెంబర్స్ ఎలా ఫామ్ అయ్యాయో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ నెంబర్ 87లో ఉన్న 2 డిజిట్స్ని యాడ్ చేసి 8 + 7 15, దాన్ని డబుల్ చేసి 15 2s are 30, దానికి 2 యాడ్ చేసి నెక్స్ట్ నెంబర్గా రాస్తున్నారు. 30 + 2 32. అలాగే థర్డ్ నెంబర్ 46లో ఉన్న 2 డిజిట్స్ని యాడ్ చేసి 4 + 6 10, దాన్ని డబుల్ చేసి వచ్చే వాల్యూకి 2 యాడ్ చేస్తున్నారు. 4 + 6 10, 10 × 2 20 + 2 22, దాన్ని ఫోర్త్ నెంబర్గా రాశారు. అలాగే ఇక్కడ 89లో ఉన్న 2 డిజిట్స్ని యాడ్ చేసి 8 + 9 17, ఆ వచ్చిన వాల్యూని డబుల్ చేసి దానికి 2 యాడ్ చేస్తున్నారు. 8 + 9 17 × 2 + 2, 17 2s are 34 + 2 36, దానిని నెక్స్ట్ నెంబర్గా రాశారు. సో ఇప్పుడు మనకు మిస్సింగ్ నెంబర్ కావాలంటే 54లో ఉన్న 2 డిజిట్స్ని యాడ్ చేసి వచ్చే నెంబర్ని డబుల్ చేసి దానికి 2 యాడ్ చేయాలి. 5 + 4 9, 9 2s are 18 + 2, దట్ ఈస్ 20. సో మిస్సింగ్ నెంబర్ 20 అవుతుంది. ఆప్షన్ సిలో ఆన్సర్ ఉంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో ఇచ్చిన నెంబర్స్ 4.5, 6, 10.5, 24, 64.5 అండ్ బ్లాంక్. ఈ నెంబర్ సిరీస్లో ఇచ్చిన నెంబర్స్ మధ్య డిఫరెన్స్ చూద్దాం. 4.5కి 1.5 యాడ్ చేస్తుంటే 6 వస్తుంది. 6 and 10.5, ఈ 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 4.5. 10.5 and 24, ఈ 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 13.5. నెక్స్ట్ 24కి 40.5 యాడ్ చేస్తుంటే 64.5 వస్తుంది. మనం ఈ డిఫరెన్స్ అన్ని అబ్జర్వ్ చేస్తే 1.5 నుంచి డిఫరెన్స్ 4.5 అయింది, అంటే 3 టైమ్స్ అయింది. 1.5 × 3 4.5. నెక్స్ట్ 4.5 × 3 13.5. నెక్స్ట్ 13.5 × 3 40.5. సో నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత అవుతుందంటే 40.5 × 3, దట్ ఈస్ 121.5. అంటే 64.5కి 121.5 యాడ్ చేస్తే మిస్సింగ్ నెంబర్ వస్తుంది. 64.5 + 121.5 అంటే 186 వస్తుంది. సో మిస్సింగ్ నెంబర్ 186 అవుతుంది. ఆప్షన్ ఏలో ఆన్సర్ ఉంది. ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 131 నుండి 140 వరకు డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 141 నుండి 150 వరకు డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ.